ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 6/4/2026 ప్రభాత పాఠము పూర్వ తేదీ 4/11/1968. తెలివైన పిల్లలు, శాస్త్రాలలో ఉన్నదంతా అజ్ఞానమే. భక్తి వల్ల మనుషులు ఎంతగానో మోసపోయారు. శాస్త్రాల ఆధారంగా వెనక్కి వెళ్ళిపోతారు. మేము భక్తి చేసేటప్పుడు కిందికి పడిపోయామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి లభించారు కాబట్టి ఇప్పుడు ఉన్నతిలోకి వెళ్లే మార్గం లభించింది. ఓం నమ శివాయ. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలనే విషయం పిల్లలు అర్థం చేసుకున్నారు. తిరిగి వెళ్లాలనే విషయం ఎవరికి తెలియదు. సృష్టి యొక్క ఆయుష్ను చాలా సుదీర్ఘంగా చూపించారు. అందుకే ఎవరికి ఏమీ తెలియడం లేదు. కేవలం మీకు మాత్రమే తండ్రి వచ్చి తెలియచేస్తారు. పిల్లలు పావనంగా అవ్వండి అని తెలియచేస్తున్నారు. తలపైన ఉన్న పాపాల భారం కారణంగా మీరు తమో ప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా అవుతారు. మనము ఖచ్చితంగా సతో ప్రధానంగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాము. ప్రపంచము మొదట్లో సతో ప్రధానంగా ఉండేది, ఆ తర్వాత తమో ప్రధానంగా మారిపోతుంది. సతో ప్రధానమైన ప్రపంచాన్ని స్వర్గంగా పిలుస్తారు. తమో ప్రధానమైన దానిని సతో ప్రధానంగా మార్చే కళ తండ్రి దగ్గరే ఉంటుంది. తండ్రి వచ్చినప్పుడు ఆ కళను మీరు కూడా నేర్చుకుంటారు. ఒకవేళ ఆ కళను వారు నేర్పించకపోతే దానివల్ల ఉపయోగం లేదు. తండ్రిని పతిత పావనుడుగా పిలుస్తారు. వారిని మహిమ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు పతితులను పావనంగా చేసి ఉండాలి కదా. తండ్రిని ఇంద్రజాలికులుగా పిలుస్తారు. వారిని రత్నాగర్ అని కూడా పిలుస్తారు. వారు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారంటే పాత ప్రపంచాన్ని తప్పకుండా వినాశనం చేస్తారు. మీ గతి, మీ మతము మీకు మాత్రమే తెలుసు అనే గాయనము కూడా ఉంది. ప్రపంచానికి సద్గతిని తండ్రి ప్రసాదిస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నప్పుడు పాత ప్రపంచాన్ని ఖచ్చితంగా ముగిస్తారు. కొత్త ప్రపంచాన్ని, కొత్త స్వర్గాన్ని స్థాపించడమే ఉన్నతోన్నతమైన కలగా చెప్పవచ్చు. స్వర్గం, నరకం ఈ రెండు కూడా కలిసి ఉండలేవు. ఇప్పుడు మీరు అనుభవజ్ఞులు, అందరికీ అర్థం చేయిస్తారు. ఇందులో మళ్ళీ మాయతో యుద్ధం జరుగుతుంది. మాయ తుఫాన్లు వస్తుంటాయి. కొందరు విజయం సాధిస్తారు, కొందరు ఓడిపోతారు, కొందరు వికారాలలో మునిగిపోతారు, కొందరు అలకబోని చదువును మానేస్తారు. ఎవరైతే కోపగించుకొని సంటరకు రాకుండా ఉంటారో వారి అదృష్టం అంత గొప్పది కాదు అని తండ్రికి అర్థమవుతుంది. కొందరు తమ కాళ్లపై తామే గొడ్డలు వేటి వేసుకుంటారు. తండ్రి దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఇక్కడ నుండి మరణిస్తారు. అంటే ఈ జ్ఞానాన్ని వదిలివేస్తారు. ఇదంతా కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఈ పాయింట్లు మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు. జీవించి ఉండగానే మరణించినట్లుగా మారి తండ్రికి చెందినవారిగా అవుతారు. ఆ తర్వాత రావణుని యొక్క బంధనములోకి వెళ్ళిపోతారు, లేదా ఎవరో ఒకరి సాంగత్యంలోకి వెళ్ళిపోతారు. కొందరు కిందకు పడిపోతారు, మరికొందరు పడిపోతూ జాగ్రత్త పడతారు. కల్పం క్రితం ఎలా జరిగిందో అలాగే ఇప్పుడు కూడా స్థాపన అలాగే జరుగుతుంది. తండ్రి ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఏదైతే జరిగిపోయిందో దానిని డ్రామాగా భావించాలి. మళ్ళీ కల్పం తర్వాత అలాగే జరుగుతుంది. పాలను పితికిన తర్వాత వాటిని పొదుగులోకి పంపించలేము. తండ్రి ధైర్యాన్ని ఇస్తారు. భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఉండాలి. గడిచిన కాలం గడిచిపోయింది. పాపం కొందరు జాగ్రత్త పడతారు. మా ద్వారా ఎలాంటి వికర్మ జరగకూడదని జాగ్రత్త పడతారు. మీ రిజిస్టర్ని ఉంచుకోండి అని తండ్రి తెలియచేస్తున్నారు. మేము ఎన్ని దైవీ గుణాలను ధారణ చేస్తున్నామో మీకు తెలుస్తుంది. అందుకోసమే డైరీని రాయాలి. ఏ విషయం జరిగినా కూడా నోట్ చేసుకోవాలి. అన్నిటికంటే డైరీ మీకు చాలా మంచిది. మీ నడవడికను నోట్ చేసుకోండి. సమయం వృధా కావడం లేదు కదా అని ప్రశ్నించుకోండి. మీ సమయం చాలా విలువైనది. సంపాదన కోసం మనుషులు ఎంతగానో శ్రమిస్తారు. ఇది మీ అత్యున్నతమైన సంపాదన. ఈ సంగమ యుగంలోనే మీకు సంపాదన జరుగుతుంది. ఈ సంపాదన స్థూల ధనము కాదు. మీరు స్మృతి యాత్ర ద్వారా సంపాదన చేసుకుంటున్నారు. దీనివల్ల వికర్మలు వినాశనం అవుతాయి. మీరే సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా మారిపోయారు. తమో ప్రధానమైన స్థితిని పతితమైన స్థితిగా పిలుస్తారు. మమ్మల్ని తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా చేయమని మీరే పాపాత్మ అని, పుణ్యాత్మ అని ఆత్మనే అంటారు. ఆత్మనే మళ్ళీ సతో ప్రధానంగా అవుతుంది. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మాయ దీనినే మర్చిపోయేలా చేస్తుంది. తండ్రి నుంచి ఆస్తిని పొందాలంటే దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయాలి. మీరు సతో ప్రధానంగా అయినప్పుడే దైవీ గుణాలు ధారణ అవుతాయి. ఇది చాలా సహజమైన జ్ఞానము, అలాగే కష్టంతో కూడుకున్నది. ఇది చాలా పెద్ద పరీక్ష. మీకు ఇప్పుడు రాజ్యాధికారం లభిస్తుంది. మీరు పూర్తిగా సంపూర్ణంగా అవ్వాలి. పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. కానీ సమయం పడుతుంది. శరీర నిర్వహణ కొరకు వ్యాపారము కూడా చేయాల్సి ఉంటుంది. డ్రామా ఇలాగే నిర్ణయించబడి ఉంది. పిల్లలు కల్పం క్రితం ఎలా చదివారో ఇప్పుడు కూడా అలాగే చదువుతారు. ఆలస్యంగా వచ్చేవారు భవిష్యత్తులో కూడా ఆలస్యంగానే వస్తారు. కొందరు ఆలస్యంగా వచ్చినా కూడా తీవ్రతతో ముందుకు వెళుతారు.
అదంతా కూడా వారి వారి పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. పాఠశాలలో కూడా కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పూర్తిగా పాస్ అవుతారు. తండ్రి చాలా ప్రియమైన వారు. అందుకే లౌకిక తండ్రి ఉన్నప్పటికీ పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కదా, అలాగే వారిని సర్వవ్యాపి అని పిలుస్తారు. ఈ సర్వవ్యాపి అనే జ్ఞానం బుద్ధి నుంచి పోవడం లేదు. భారత్ నుంచి ఈ సర్వవ్యాపి అనే జబ్బు పుట్టింది, ఆ తర్వాత ఇతరులకు వ్యాపించింది. ఇది చాలా కఠినమైన జబ్బు. దేహాభిమానం అనేది మొదటి నెంబర్ 1 వ్యాధి. 5 వికారాలు కూడా వ్యాధులే. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనము పాత ప్రపంచానికి చెందిన వారమని, పాత రాజ్యంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం మన స్వంత రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఇది రావణ రాజ్యం అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేస్తున్నారు. ఇది పాత ప్రపంచము, ఇది కలియుగము. ఇప్పుడు కలియుగము అంతము కానుంది, సత్యయుగము ఆరంభము కానుంది. ఈ విషయాలు విద్వాంసులకు పండితులకు తెలియదు. మున్ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. అప్పుడు అందరూ డ్రామా అని అంటారు. సమయం దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానాన్ని చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. డ్రామా యొక్క ప్రతి సెకనుకు పునరావృతమయ్యేలా నిర్మించబడి ఉంది. మాయ యొక్క దాడి జరగడం వల్ల పడిపోతారు. మీరు స్థిరంగా ఉండాలి. అది చాలా కష్టంతో కూడుకున్న పని. పరమాణు బాంబుల యొక్క యుద్ధం కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. చంద్రుడి పైకి వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తారు. అక్కడ ఏముందని, అది కూడా ఒక డ్రామాలో భాగమే. స్మృతి యాత్ర పిల్లలకు ముఖ్యము. మీరు సుదూర దేశం అంటే పరంధామం నుంచి ఇక్కడికి వచ్చారు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీరు అన్నిటిని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎవరు తండ్రిని ఏ ప్రశ్న అడగవలసిన అవసరం లేదు. తండ్రి గురించి తెలియనప్పుడే ప్రశ్నలు అడుగుతారు. 84 జన్మల చక్రాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. మిమ్మల్ని పరంధామానికి తీసుకువెళ్ళడానికే బాబా వచ్చారు. మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేయడానికి తండ్రి వచ్చారు. కాబట్టి తిరిగి తండ్రి వెంట ఇంటికి వెళ్ళాలి. కొత్త ప్రపంచంలో నివసించేవారు ఇప్పుడు సన్నద్ధమవుతున్నారు. ఎవరిని బలవంతంగా ధ్యానం చేయమని చెప్పకూడదు. అలా చేస్తే అది హఠయోగం అవుతుంది. దానివల్ల బుద్ధి పాడవుతుంది. కొందరు ధ్యానంలోకి వెళ్తారు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దానిలో ధ్యానము జరగదు, జ్ఞానము లభించదు. ఎవరిని బలవంతంగా కూర్చోబెట్టకండి. తినండి, తాగండి, ఏదైనా చేయండి, కానీ తండ్రిని గుర్తు చేస్తూ ఉండండి. ప్రత్యేకంగా ఎందుకు ఒకే చోట కూర్చోబెట్టాలి? అలాంటి అవసరమేమీ లేదు. ఒకవేళ ప్రోగ్రాం వచ్చినా ఏది జరిగినా అది డ్రామాలో ఉందని భావించండి. మీకేదైనా సమాచారం ఆలస్యంగా తెలిసినప్పుడు డ్రామాలో ఉన్నదే జరిగిందని భావించాలి. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వారు మనకు అనంతమైన తండ్రి అని, వారసత్వం ఇస్తారని ఆత్మకు తెలుసు. పుష్పాలకు చలి పెడుతుందా? పుష్పానికి ముళ్ళుకు వీటి మధ్య ఉన్న తేడాను మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో ఈ తేడాను అర్థం చేసుకోలేరు. తమను తాము ముళ్ళుగా ఉండేవాళ్ళమని పిల్లలు ఇప్పుడు భావిస్తున్నారు. ఒకప్పుడు కోతులుగా, జంతువుల వలె ఉండేవారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పుష్పాలుగా మారుస్తున్నారు. మన జీవితం అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు మీరు అనుభూతి చెందుతున్నారు. రావణ రాజ్యంలో జీవితం ఎలా పతనమైపోయింది. మన రాజ్యంలో జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. శివబాబా సుఖంగా మారిస్తే రావణుడు దుఃఖంగా మారుస్తారు. ఇది ఆబాది బర్బాది యొక్క ఆట. తండ్రి అర్థం చేయిస్తున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. మనం ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారిమి, బాబా వచ్చి మమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం విశ్వానికి అధిపతులుగా అవుతున్నాము. ఈ విషయము సదా గుర్తుండాలి. ఇది గుర్తుంటే సదా సంతోషం కలుగుతుంది. ఇక్కడ మీరు వింటున్నప్పుడు సంతోషం యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది. మీరు ఇక్కడ రిఫ్రెష్ అవుతారు. సన్ముఖంగా ఉన్నారు కదా. పుష్పానికి జలము దొరికితే ఎంతో రిఫ్రెష్ అవుతుంది. తోటమాలి అంటే భగవంతుడు మీకు జ్ఞానం అనే జలాన్ని ఇస్తున్నప్పుడు మన స్థితి కూడా ఎంతో ఉన్నతంగా అవుతుంది. మళ్ళీ లౌకిక పనుల్లోకి వెళ్ళినప్పుడు నెంబర్ వారి పురుషార్థం ప్రకారంగా విస్మృతి కలుగుతుంది. సర్వీస్లో ఉన్న పిల్లలు సదా మెరుస్తూ ఉంటారు. సర్వీస్ చేయకపోతే వారికి ప్రశాంతత లభించదు. తండ్రి దయార్ద్ర హృదయులు, పిల్లలు కూడా దయార్ద్ర హృదయులుగా అవుతున్నారు. డ్రామా ప్లాన్ ప్రకారము రోజు రోజుకు సమయం తగ్గిపోతుంది. డ్రామా గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీ సాంగత్యంలోకి వచ్చేవారికి ఈ జ్ఞానం యొక్క రంగును పులమాలి. సమయము కొద్దిగానే ఉందని పిల్లల బుద్ధిలో ఉంది. ప్రపంచంలోని మనుషులకు ఈ విషయం తెలియదు. భారత్ ఎంతో గొప్పది. మీరు చాలా కొద్ది మందే ఉన్నారు. మీది గుప్తమైన సైన్యము. యోగ బలం ద్వారా మీ యొక్క రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. ఇది క్రమంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న మొక్కకు తుఫానులు కూడా వస్తాయి. మళ్ళీ కొత్త ప్రపంచంలో తుఫాన్ల మాట ఉండదు. ఇక్కడ ఈ వృక్షానికి తుఫాన్లు వస్తాయి. చాలామంది వడపోత కారణంగా వెళ్ళిపోతారు. కొత్తవారు కూడా వస్తారు. ప్రజలు చాలామంది తయారవుతారు. పుష్పాల తోట ఖచ్చితంగా స్థాపన జరుగుతుంది. అడవికి నిప్పు అంటుకుంటుంది కదా, ప్రపంచానికి నిప్పు అంటుకోనుంది అని చెప్తారు. అనేక రకాల ఆపదలు వస్తాయి.
మరణం ఎలా వస్తుందో ఎవరు కూడా ఊహించలేరు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి. కృష్ణుడిని తండ్రి, టీచరు, గురువు అని పిలువరు. శివబాబాను మీరు తండ్రి, టీచరు, గురువు అని పిలుస్తారు. గీతలో మాత్ పిత అనే ప్రస్తావన ఉంది. మిగిలిన వారందరూ రచన ద్వారా వారసత్వం లభించదు. గీతను ఎవరైతే బోధించారో వారి ద్వారానే వారసత్వం లభిస్తుంది. అసత్యమైన గీతను చదువుతూ మీరు పతనమైపోయారు. మళ్ళీ సత్యమైన గీతను వినడం ద్వారా మళ్ళీ మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. గీతనే నెంబర్ 1 ధర్మశాస్త్రంగా పిలుస్తారు. పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తోంది. మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఎంతగానో ఖర్చు చేస్తారు. అదంతా కూడా కొత్త వారికి తెలియచేయడానికే. లేకపోతే ఈ చిత్రాల యొక్క అవసరం ఉండదు. బాబా వచ్చారు కాబట్టి తప్పకుండా స్వర్గరాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. బాబా వచ్చారు అనే నమ్మకం కలిగితే చాలు, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. న్యాయవాది చదువుతున్నప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి పనులు చేయాలి అనే ఆలోచనలు వస్తాయి కదా. అలాగే ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు. వారి నుంచి మనము వారసత్వాన్ని పొందుతున్నాము. ఇటువంటి మహల్లు నిర్మించుకుంటాము, ఇలాంటి పనులు చేస్తామని మీరు కూడా ఆలోచిస్తారు. కానీ మాయ మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు. రామ సంప్రదాయము, రావణ సంప్రదాయం అనేవి 2 ఉన్నాయి కదా. తండ్రి తెలియచేస్తున్నారు, కామం పైన విజయం సాధిస్తే విశ్వ విజేతలుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులే విశ్వ విజేతలు. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు సుఖధామము, శాంతిధామాన్ని గుర్తు చేసుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తును గుర్తు చేసుకుంటే సంతోషం కలుగుతుంది. 2500 సంవత్సరాలుగా అందరూ ముక్తిధామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంటి యొక్క చిరునామా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఇంటి యొక్క చిరునామాను, రాజధాని యొక్క చిరునామాను తెలియచేస్తున్నారు. ఇంకా ఏమి చెబుతున్నారు? ఈ దుఃఖధామము అంతం కావాలి. నిరంతరము స్మృతి చేసినట్లయితే నిరంతరము సంతోషము కలుగుతుంది. ఎంత జ్ఞాపకం చేస్తే అంతటి సంతోషం మీకు లభిస్తుంది. గోపగోపికల ప్రేమ వెలకట్టలేనిది అనే గాయనము కూడా ఉంది కదా. కాబట్టి పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. అనంతమైన తండ్రి చదువును చదివిస్తున్నారు. ఆత్మ అనేక సార్లు శరీరాన్ని వదిలి కొత్త శరీరాలను తీసుకుంటుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇలా చేస్తూ శరీరం పాతబడిపోయింది. తమో ప్రధానంగా సతో ప్రధానంగా అవుతూనే ఉంటుంది. తమో ప్రధానమైన వారిని సతో ప్రధానంగా మార్చడానికే ఈ సంగమ యుగము ఉన్నది. ఇప్పుడు మీది దిగువ స్థితి. తండ్రిని చేయడం ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. దాని కొరకు తప్పకుండా పురుషార్థం చేయాల్సిందే. గీతలో కూడా మన్మన భవ అనే అక్షరాలు ఉన్నాయి. అలీఫ్ అంటే బాబా, బే అంటే బాదిషా అంటే రాజ్యాధికారం. కాబట్టి దీనిని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారు, స్వర్గవాసులుగా అవుతారు కదా. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గంగా పిలుస్తారు. స్వర్గాన్ని ఎంతగానో స్మృతి చేస్తారు. అందుకే ఎవరైనా మరణిస్తే స్వర్గానికి వెళ్ళారని అంటారు. అంటే అంతకుముందు వారు నరకంలో ఉన్నట్లే కదా. పిల్లలు మీరు చాలా సర్వీస్ చేయాలి. వార్తాపత్రికల్లో వచ్చినప్పుడు అందరికీ అర్థం చేయించాల్సి ఉంటుంది. శ్రమ చేయకుండా ఎవరు స్వర్గవాసులు కాలేరు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. మనం ఖచ్చితంగా స్వర్గవాసులుగా అవుతున్నామని మీకు తెలుసు. మాయ మాటిమాటికి మిమ్మల్ని మరిపింపజేస్తుంది. మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. బాబాను 3 రూపాల్లో స్మృతి చేయాలి. దాని ద్వారా మీకు సంతోషం యొక్క స్థాయి పెరుగుతుంది. బాబా ఇప్పుడు వచ్చారు, తప్పకుండా అందరిని తీసుకుని వెళ్తారు. పాత ప్రపంచం ఖచ్చితంగా ముగిసిపోవాలి. శాస్త్రాలలో ఉన్నదంతా అజ్ఞానమే. భక్తి వల్ల మనుషులు ఎంతగానో మోసపోతారు. శాస్త్రాల ఆధారంగా ఎక్కడికక్కడే ఆగిపోయి ఉంటారు. మేము భక్తి చేసినప్పుడు కిందికి పడిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి లభించారు కాబట్టి ఇప్పుడు ఉన్నత స్థానానికి వెళ్లే మార్గం లభించింది. కొత్త ప్రపంచాన్ని సత్య యుగంగా పిలుస్తారు. ఇప్పుడు ఐరన్ ఏజ్, దీనిని తమో ప్రధానమైంది అంటారు. పాత ప్రపంచం తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. ఇప్పుడు బుద్ధి ద్వారా ఈ పాత ప్రపంచాన్ని సన్యసించాలి. పాత ఇల్లు తప్పకుండా కూలిపోవాలి. దానిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలకు సంతోషం కలగాలి. కొత్త ప్రపంచం సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఇప్పుడు రావణ సంప్రదాయం, వికారి సంప్రదాయం ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అప్పుడే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. పవిత్రత లేకుండా ఎవరు శాంతిధామానికి వెళ్ళలేరు. బాబానే కల్పకల్పం వచ్చి మార్గాన్ని చూపిస్తారు. తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. ఎవరికైనా దీనిని సహజంగా అర్థం చేయించవచ్చు. మీరు మీ నెంబర్ వారి పురుషార్థం ప్రకారంగా సర్వీస్ చక్కగా చేస్తున్నారు. నెంబర్ వారిగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ తప్పకుండా వస్తారు. చదువు చెప్పే బ్రాహ్మణులు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వారు ఉంటారు. చదువుకునే వారు కూడా అలాగే నెంబర్ వారిగా ఉంటారు. సత్యయుగాన్ని స్వర్గంగా పిలుస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు,
నన్ను మాత్రమే స్మృతి చేయండి, అప్పుడే మీరు స్వర్గానికి యజమానులవుతారు. ఇది ఎంతో సహజమైన విషయము. అయినప్పటికీ మాటిమాటికి ఎందుకు గందరగోళానికి గురవుతారు? మాయ తక్కువేమీ కాదు కదా. అర్థం చేయించాల్సింది కూడా పిల్లలే. తండ్రి ఎవరి దగ్గరికి వెళ్లరు, తండ్రి పిల్లలను చదివిస్తారు. మిగిలిన వారికి పిల్లలే చదివించాలి. ఫస్ట్ క్లాస్ వారు మంచి సేవ చేస్తారు. ఈ విషయం అందరికీ తెలుసు. విద్యార్థికి కూడా అర్థం కావాలి. టీచర్స్ కూడా అందరూ ఒకే విధంగా ఉండరు, తప్పకుండా నెంబర్ వారిగా ఉంటారు. తండ్రి కష్టమైన విషయాలేవి చెప్పడం లేదు, అయోమయానికి గురి కావాల్సిన అవసరమే లేదు. దీనిని సహజమైన జ్ఞానంగా పిలుస్తారు. యోగం లేకుండా దేనిని అర్థం చేసుకోలేరు. తండ్రి టీచర్ కాబట్టి వారిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇది చాలా సహజమైనది. ఇంతకు మించి ఎక్కువగా అర్థం చేయించవలసిన అవసరం లేదు. అయితే కొత్త వారు వస్తుంటారు కాబట్టి వారికి అర్థం చేయించాల్సి వస్తుంది. ఇక్కడ 2 అక్షరాలు గుర్తుంచుకుంటే చాలు. అయోమయం ఎందుకు? అర్థం కావడం లేదా? ఇప్పుడు పిల్లలైన మీరు శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చేయాలి, లేదా తండ్రిని స్మృతి చేయాలి, సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. మంచిది. అతి ప్రియమైన తిరిగి లభించిన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము న్యారా ప్యారా భవ. మాయ యొక్క దాడి నుంచి తప్పించుకోవడానికి, ప్రపంచం నుంచి అతీతంగా మారి తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలి. ఎవరైతే తండ్రి ప్రేమలో లీనమై ఉంటారో వారిని మాయ తన వైపు ఆకర్షించజాలదు. వారు మాయా ప్రూఫ్గా అవుతారు. కాబట్టి మనం తండ్రికి ప్రియమైన వారిగా, ప్రపంచం నుండి అతీతమైన వారిగా అయ్యామా అని చెక్ చేసుకోవాలి. ఎవరు ఎంతగా అతీతంగా అంటే డిటాచ్డ్గా ఉంటారో వారు అంతగా తండ్రికి ప్రియమైన వారిగా అవుతారు. ఓం నమః శివాయ.